భూభారతి స్కామ్ లో ఒక్కో తిమింగలం బయటకు వస్తుంది. తవ్వుతున్న కొద్దీ పందికొక్కులు బయటకి వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 25 మంది అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం. ఇక విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో అక్రమార్కులు దోపిడీ చేసిన డబ్బును రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది ప్రభుత్వం. 3 రోజుల్లో స్టాంప్ డ్యూటీ, లోట్, రిజిస్ట్రేషన్ ఫీజు డబ్బులు చెల్లించి డాక్యుమెంట్లు రెగ్యులరైజ్ చేయించుకోవాలని రైతులకు నోటీసులు పంపారు. ఇక భూభారతి పోర్టల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారు. కానీ ఇందులో రైతుల తప్పు ఉన్నట్లుగా చిత్రీకరిస్తుంది రేవంత్ సర్కార్. సక్రమంగా ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల దగ్గర డబ్బు రికవరీ చేయడం దుర్మార్గం. రేవంత్ ప్రభుత్వ అరాచకంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మన ప్రతినిధి రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక భూభారతి స్కామ్ లో ఒక్కో తిమింగలం బయటకు వస్తుంది, తవ్వుతున్న కొద్ది పందికొక్కులు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రవికాంత్? భూభారతికి సంబంధించిన అంశంలో ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం కురిపేసినటువంటి పరిస్థితి. రైతులు ఎవరైతే భూ క్రయ విక్రయాలు జరుపుతారో ఆ రైతులు పూర్తి స్థాయిలో ఎవరైతే కొంటారో డబ్బులు పూర్తిగా చెల్లించినటువంటి పరిస్థితి. ప్రధానంగా జనగామ నుంచి ఏదైతే బయటకు వచ్చిందో ఈ స్కామ్ 10 డాక్యుమెంట్లకు సంబంధించి ఒకరే వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వాళ్ళ బయటికి వచ్చి టీన్యూస్ తో కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. 8 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ ఉంటుందో ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి చలాన్ ఏదైతే ఉంటుందో దీన్ని పూర్తిగా నేను కట్టానని అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అతనికి నోటీసులు అందాయి, మీరు పూర్తి స్థాయిలో ఆ డబ్బులు చెల్లించాలన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇది వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలంతా దీన్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం ఎంత జరిగినప్పటికీ రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఛార్జీల డబ్బుల్లో కేవలం కొంత శాతం మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యి మిగతావన్నీ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా తమ ఖాతాల్లో ఆ డబ్బులను జమ చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఆ రోజు మనం చూసినట్టయితే 8,55,000 రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖజానాలో చేరాల్సినటువంటి డబ్బులు ఎవరైతే ఈ భూభారతి స్కామ్ లో ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. జనగామ జిల్లా కేంద్రంలో ఒక్క రోజులోనే 8,55,000 రూపాయల ప్రభుత్వ ఖజానాకు సంబంధించి చేరాల్సిన డబ్బులు పక్కదారి పట్టినటువంటి పరిస్థితి. ఈ అంశంలోనే ఇప్పటికే మనం చూసాము. లోకాయుక్త విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఒక్కొక్కరిగా బయటికి వచ్చి ఈ అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు తాము కొంత భూమి ఉంది, నాకు ఆ భూమిని ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, ఇటు వ్యవసాయ భూమికి సంబంధించి మార్చినటువంటి పరిస్థితిలో కావాల్సినటువంటి చెల్లాలంతా కూడా కట్టాను, ఇప్పుడు ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు వెలుగులోకి వస్తా ఉంది. ఒక్కొక్కరు బాధితులు కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. నేను జనగామ మండలంలో షామీర్పేట గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని ఖరీదుగా కొంత డెవలప్మెంట్ కొరకు కొంతగా తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సి మీ సేవా కేంద్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి శ్రీశ్రీ మీ సేవా కేంద్రంలో దానికి కావాల్సిన పత్రాలన్నీ సమర్పించి మేము వాళ్ళు చెప్పిన విధంగా దానికి వచ్చే చాలాన్ అమౌంట్ కట్టాము. దానికి స్లాట్ బుక్ చేసి 24వ తారీఖు రిజిస్ట్రేషన్ చాలాన్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చింది. అక్కడ ఎంఆర్ఓ గారి ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత పత్రికలలో దీనికి సంబంధించి గవర్నమెంట్కు రావాల్సిన డబ్బులు రాలేదు, మీ సేవ ద్వారానా ఎక్కడనో మొత్తానికి భూభారతి ద్వారా మాకు డబ్బులు రాలేదనేటువంటి ఇన్ఫర్మేషన్ పేపర్లో రావడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ గారు నోటీస్ చేయడం జరిగింది. దీనికి కావాల్సి మొత్తానికి 2 డీడ్లకు కలిసి మేము 8,80,000 రూపాయలు చెల్లించాము. దానికి బదులు అదనపు ఛార్జీలు కూడా చెల్లించాము, సర్వీస్ ఛార్జు. తర్వాత మాకు మళ్ళీ ఎంఆర్ఓ గారి నుంచి 8,55,000 రూపాయలు కట్టాలనే నోటీస్ వచ్చింది. దీనికి మేము బాధ్యులం కాదు. దీనికి ఎక్కడైతే లోపం ఉందో, భూభారతిలో లోపమా, ప్రభుత్వ వ్యవస్థలో లోపమో తెలుసుకొని ఎవరైతే ఈ
అన్యాయానికి పాల్పడ్డారో, ఇలాంటి దోపిడీకి పాల్పడ్డారో, ఇలాంటి సైబర్ నేరగాలను పట్టుకొని వాళ్ళ నుంచి రికవర్ చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కు చెందేటట్టుగా చేసి మాకు నాలాంటి రైతులకు ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయాలని గవర్నమెంట్ వారికి విన్నపం చేస్తున్నాం.